హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన్ రెడ్డి. నేను వచ్చాను. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో మరొక ఇంట్రెస్టింగ్ లాగుతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఇదైతే బ్యాచిలర్ స్పెషల్ అన్నట్టు, ఎందుకంటే బ్యాచిలర్స్కి ఈజీగా చికెన్ కర్రీ విత్ బగారన్నం ఎట్లా చేయాలని నేను ఈ వీడియోలో చూపించబోతున్నా, సింపుల్ వేలో. సో మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ దీనికోసానికి మీరు 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని ఫ్రెష్గా కడిగి పక్కకు పెట్టేసుకోండి. అండ్ రైస్ కూడా ఒక 2 గ్లాస్ రైస్ 2 సార్లు కడిగేసి 3 గ్లాసులు నీళ్ళు పోసేసి పక్కకు పెట్టేసుకోండి. అండ్ ఇందులోకి కావాల్సిన మసాలా దినుసులు, లవంగాలు, ఇలాచి, ఏమంటారు బిర్యానీ ఆకు, పనసాకు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ తీసేసుకోండి. అండ్ క్యారెట్, పొటాటో, ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసేసుకోండి, దాంట్లో ఆయిల్ పోసేసుకోండి. కేజీకి అయితే ఒక ఏమంటారు 2 కూర చెంచాలు ఉంటాయి కదా, దాంతో 2 పోసుకోండి. హాఫ్ కేజీ అయితే 1 పోసుకోండి. అండ్ కొద్దిగా నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి లేకపోతే డాల్డా వేసేసుకోండి. టేస్ట్ మంచిగా ఉంటుందని వేసుకోమంటున్నా, స్కిప్ చేసేసినా పర్వాలేదు, ఇది ఆప్షనల్. సో ఆ నెయ్యి కరిగిపోయిన తర్వాత ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ మనం ఈ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. హాఫ్ చేసేసుకోండి. ఒక ప్యాకెట్లో హాఫ్ ఏమో మనం బగారన్నానికి, హాఫ్ ఏమో చికెన్కి వేసుకోవాలి. ఫస్ట్ మనం బగారన్నానికి పోపు పెట్టేసుకున్నాం అనమాట. బిర్యానీ మసాలాలన్నీ ఆయిల్లో వేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిలు పొడుగ్గా చీల్చి అందులో వేసేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత క్యారెట్, పొటాటో ఇందులో వేసేసుకొని లైట్గా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని వాటిని కొద్దిగా ఏమంటారు నూనెలో గోలనియాలి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని మనం రైస్ కుక్కర్లో ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్న రైస్ ఉన్నాయి, అందులో ఇది పోసేసి ఒకసారి మంచిగా కలపాలి. కలిపేసి స్విచ్ ఆన్ చేసేసేయాలి మనం రైస్ కుక్కర్ది. సో మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మసాలాలు అన్నీ ఉన్నాయి కదా బిర్యానీ ఆకు ఇట్లా, అవి చివరిలాగా పోయి మసాలా అంతా ఒక దగ్గర పట్టేసుకుంటే మధ్యలో కలిపితే మంచిగా అవుతుంది. సో స్విచ్ పడిపోయిన తర్వాత, అంటే అన్నం అయిపోయినట్టుగా స్విచ్ పడుతుంది కదా రైస్ కుక్కర్ది, అప్పుడు మూత తీసేసుకొని కడిగి సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర మీద జల్లుకొని మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఆ వేడికి ఆ స్మెల్ అంతా మంచిగా పట్టేసుకుంటుంది. ఇప్పుడు ఇదే కుక్కర్లో మనకు ఇంకొంచెం ఆయిల్ పోసేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకొని వేపుకున్న తర్వాత ఇందులో కూడా ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకోవాలి పొడుగ్గా చీలి. తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకొని వేపుకోవాలి. టమాటా అయితే ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొద్దిగా పసుపు వేసేసుకొని ఆనియన్స్ మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా కడిగిన చికెన్ ఉంది కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. చికెన్ని మంచిగా అన్ని పసుపు అంతా చికెన్ పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికిచ్చేస్తే ఎసరు ఊరినట్టు అవుతుంది మనకు చికెన్లో. మనం సపరేట్గా ఎసరు పోసే పని అస్సలు ఉండదు. సో ఇప్పుడు ఇందులో మనకు రుచికి సరిపడా కారం, ఉప్పు వేసేసుకోవాలి. ఒక విజిల్ పెట్టేసుకుంటే మనకు వేడి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. విజిల్ రాగానే ఫస్ట్ దాంట్లో ఉన్న గ్యాస్ అంతా తీసేసుకోవాలి, అప్పుడే అది మంచిగా ఉడుకుతుంది, లేకపోతే మెత్తగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు చివర్లో గ్యాస్ అంతా వేసేసుకున్న తర్వాత దాంట్లో చికెన్ మసాలా అండ్ కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా వేసేసుకొని మనం ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అంతా వాటికి పట్టేసుకుంటాయి. సో వేడి బగారన్నం అండ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మీకు ఈ సంగతి తెలుసా, చికెన్ బొక్కలు తినాలి, మటన్ ముక్కలు తినాలి. తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. సో మంచిగా ఉంటాయి. అండ్ ఈ చికెన్తో మనము ఏమంటారు జొన్న రొట్టెలు ఉంటాయి కదా, జొన్న రొట్టెలు విత్ చికెన్ అయితే సూపర్ కాంబినేషన్, బాగుంటుంది. మామూలు అన్నంతో కాకుండా బగారన్నంతో చికెన్ తింటే మనకు ఆ టేస్ట్ ఇంకా మంచిగా తెలుస్తుంది. నాకైతే జొన్న రొట్టెలు విత్ చికెన్ అయితే మస్తు ఇష్టము. మీకు ఏది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.